హాయ్, వెల్కమ్ టు అభిభవి ఛానల్. మేము ఈరోజు బెంగళూరులో ఉండే శివోహం టెంపుల్కి వచ్చాము. ఇది బెంగళూరులో మార్తల్లో ఉండే మురుగేశ్పాలెంలో ఉంటుంది. ఇదే అండి ఎంట్రన్స్. ఇక్కడే పూజ సామాగ్రి కూడా అమ్ముతారు. లోపల స్టెప్స్ ఉంటాయి, కింద పార్కింగ్ ఉంటుంది. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ టికెట్లు ఇస్తారు. టికెట్లు వచ్చేసి 150 ఉంటాయి, 250, 500 ఉన్నాయండి. ఇక్కడే మనం స్లిప్పర్స్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మనకు ఒక కాయిన్ ఇస్తారు. ఇక్కడ ఆ కాయిన్ తీసుకుంటే వచ్చేటప్పుడు ఎగ్జిట్లో అటు సైడ్ ఉంటుంది, అక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి స్లిప్పర్స్. ఇదే వే. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. అక్కడ టికెట్ ఆ స్టార్టింగ్లో మనకు 250, 500. ఇటు సైడ్ వచ్చేసి 150 టికెట్స్ ఇస్తారు మనకు. ఇక్కడే అండి, ఇదే ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడే లోపలికి. ఇక్కడ వాళ్ళు రుద్రాక్షలు వేస్తున్నారు. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. మనం వెళ్తే ఆ కార్నర్లో మనం కాళ్ళు కడుక్కునే దానికి ట్యాప్స్ ఉంటాయి. అక్కడ వాష్ చేసుకున్నాక మనకు టికెట్స్ మేము 250 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి 250 అండి. ఒక్కొక్కరు 250 టికెట్స్ తీసుకోవాలి. అక్కడ తీసుకున్నాక అక్కడ టికెట్ ఇస్తే వారు ఒక బౌల్లో 108 రుద్రాక్షలు ఇస్తారు. ఆ రుద్రాక్షలో ఒక్కొక్కటి మనము బౌల్ పెట్టారు కదా, ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క దాంట్లో వేసుకుంటూ వెళ్ళాలి. ఓం నమః శివాయ అని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడే మనం కాళ్ళు కడుక్కోవాలి. కడుక్కున్నాక మేమైతే మాకు ఇచ్చిన టికెట్లు తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చాము. వాళ్ళు తీసుకొని మాకు 2 బౌళ్ళు ఇచ్చారు. ఆ బౌల్లో 108 రుద్రాక్షలు ఉన్నాయి. ఒక కాశీదారం ఇచ్చారు ఒక్కొక్క బౌల్లో. అవి తీసుకొని నేను మా పాప వెళ్ళేసి అక్కడ రుద్రాక్షలు వేస్తూ ఉన్నాము, ఓం నమః శివాయ అంటూ. ఫస్ట్ టైం ఇలా చూస్తున్నానండి ఈ టెంపుల్లో. చాలా బాగా ఉంది, బాగా నచ్చింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ వేస్తూ ఉన్నాము. నేను మా భవిష్య వస్తూ ఉన్నారు, వేస్తూ ఉన్నాం మేము. మీరు వచ్చారా ఎవరన్నా ఇక్కడికి టెంపుల్కి? ప్లీజ్ కమెంట్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తర్వాత మా హస్బెండ్ వేశారు తన బౌల్లో. అక్కడ ఇచ్చారు కదా కాశీదారం, ఇక్కడైతే కట్టేసి మన కోరికలు ఏమైనా ఉంటే కోరుకుంటే తీరుతాయంట. తర్వాత ఇక్కడ స్టెప్స్ ఎక్కితే పెద్ద వినాయకుని విగ్రహం అయితే ఉందండి. చాలా బాగుంది వినాయకుని విగ్రహం. చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే, బాగుంది. ఇక్కడ మేము దేవునికి దర్శించుకున్నాము. ఆ స్టెప్స్ కింద అయితే శివునికి జలాభిషేకం చేయించారు. మేము కూడా చేశాము. విభూతి రేఖలు పెట్టారండి పంతులు. అక్కడైతే కెమెరా అలో చేయలేదు, అందుకే షూట్ చేయలేకపోయాము. ఇక్కడ స్టెప్స్ దిగితే గుహలు వస్తాయండి. మనకు 108 రుద్రాక్షలు అయితే అక్కడ ఇచ్చారు కదండి, వేశాము. ఇక్కడ మనము 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా మనకు మన భారతదేశంలో. ఆ 12 మనం ఎలానో దర్శించలేము, అందరూ వెళ్ళే పాసిబిలిటీ ఉండదు, కొంతమందే వెళ్ళగలరు. కానీ గుహలో అయితే 12 జ్యోతిర్లింగాలని మనం దర్శించగలము. కనీసం ఆ ఫీల్ అయినా ఉంటుంది. ఇక్కడైతే బాగా సెట్టింగ్స్ అయితే బాగా పెట్టారు. ఇక్కడ అమర్నాథ్ శివలింగం చూడొచ్చు. మనమైతే రియల్గా అందరూ చూడలేరు కదా ఆ మంచుల్లోకి వెళ్ళేసి. ఇక్కడ మంచులతో కాయిన్తో వేశారు. పైన మంచు కురుస్తున్నట్టు, మంచు కారుతా ఉన్నట్టు మంచు. శివలింగం అయితే చాలా బాగుంది, చూడండి మీరు కూడా. అమర్నాథ్ శివలింగం, మంచు శివలింగం. మేము దండం పెట్టుకున్నామను బాగా. ఇక్కడ గుహలో సెట్టింగ్స్ లైటింగ్ అంతగా లేదు, అందుకే కెమెరా ప్రాపర్గా లేదు. కెమెరా షూట్ చేయడం కొంచెం కష్టం. నేను చూపించాలనేసి షూట్ చేశాను, మళ్ళీ క్లియర్గా లేదని అనొద్దు. ఆ స్టెప్స్ నుంచి దిగుతూ వచ్చాము మేము. అక్కడ నుంచి గుహలోకి వెళ్ళినట్లే ఉంది, బాగుంది. ఇంకా లోపలైతే ఇంకొన్ని షూట్ చేయలేకపోయాము, వచ్చేసాం. ఇదే అండి 12 జ్యోతిర్లింగాలు ఎగ్జిట్ ఇది. ఇక చూస్తే మన శివయ్య 65 అడుగులు ఉన్నారు. చూస్తే మనము 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉన్నారు స్వామి అయితే. ఇక్కడ అందరితో పాలాభిషేకం చేస్తున్నారు. టికెట్ ఉన్నవారు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కసారి అయితే ఆ చిన్న చెంబుతో పాలిస్తున్నారు, దేవునికి అభిషేకం చేయనిస్తున్నారని. అక్కడ
అభిషేకం చేస్తున్నారు భక్తులు అక్కడ. ఇక్కడ చూడండి మన శివయ్య కైలాసంలో ఉన్నట్లున్నారు. మంచు కొండలు, వ్యూ అయితే చాలా బాగుంది, మనశ్శాంతిగా ఉంది ఇక్కడికి వెళ్ళాక. చాలా అయితే చూడండి అక్కడ గ్లోబ్ లాగా ఉంది కదా, అక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హోమం అండి. ఎక్స్ట్రా టికెట్ 100 రూపీస్ పే చేస్తే మనకు బొరుగులు ఇస్తారు హోమంలో వేసేదానికి. ఇక్కడికి వస్తే శివుని ఎదురుగా ఒక చిన్న శివలింగం ఉంది, నీటిలో ఉంటుంది. అక్కడ కాయిన్స్ కూడా వేస్తున్నారు. ఇక్కడ భక్తులు దర్శనం అయిపోయినాక ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసి వాటర్లో అక్కడ భక్తులకి 250 పే చేసిన వాళ్ళకైతే ఎక్స్ట్రాగా ఒక కాయిన్, ఒక దియా ఇస్తారు. ఇక్కడ కాయిన్ని 7 సార్లు ఓం నమ శివాయ అనుకొని వేయాలి. అక్కడ వచ్చేసి మనం దియా వెలిగించాలి, నీటిలో వదలాలి. చూడండి అన్ని చోట్ల మనం చాలా శివలింగాలను అయితే దర్శించుకోవచ్చు. మనస్సు అయితే ప్రశాంతంగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే ఎవరైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు. చూడండి టెంపుల్ ఇక్కడే అండి నవగ్రహాలు పూజ చేస్తారు. అక్కడ నువ్వులు కట్టినటువంటి నల్ల బట్టలు ఇస్తారు, నల్లటి చిన్న చిన్న బట్టలు. అక్కడ పూజ 3 ప్రదక్షిణాలు తిరిగినాక వేయాలి. చూడండి శివయ్య చాలా బాగా ఉన్నారు. మా ఫ్యామిలీతో అయితే 2 పిక్స్ దిగాము ఇక్కడ. ఇక్కడే మేము దీపాలు వెలిగించేసి వాటర్లో వదిలేసాము. వెలిగిస్తున్నాం ఇక్కడ. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంది టెంపుల్. తర్వాత మనకి ఫైనల్గా అగరబత్తులు ఇస్తారు, ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్కటి. మేము మా హస్బెండ్ వచ్చేసి చెరొకటి అక్కడ వెలిగించేసి దేవుని చుట్టూ తిప్పి అక్కడ పెట్టేశాము. భక్తులందరూ అలానే పెడుతున్నారు అక్కడ. ఫైనల్గా మాకైతే తీర్థం ఇచ్చేశారు ఎగ్జిట్ దగ్గర. తర్వాత స్టాల్స్ అన్నీ పెట్టేశారు, షాప్లన్నీ పెట్టేశారు. పిల్లలు అడుగుతారు కదండి ఫస్ట్ బొమ్మలే. మా బాబుకు ఒక బొమ్మ కొనిచ్చాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.